పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. లండన్ పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్తో సమావేశం. ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న చంద్రబాబు. ఎస్ఎల్బీసీ టన్నెలపై కేసీఆర్ కుట్ర. 10 ఏళ్లలో 10 కిలోమీటర్ల సొరంగం కూడా తవ్వలేదు. కమిషన్లు రావని పక్కన పెట్టారన్న రేవంత్. ప్రమాదంలో 3 అక్కా చెల్లెళ్లు మృతి. తాండూరులో విషాద ఛాయలు. కన్నీరు మున్నీరవుతోన్న కుటుంబ సభ్యులు. ఘనంగా సిఐఐ సమ్మిట్ నిర్వహిస్తాం. ఏపీకి వెల్లువలా పెట్టుబడులొస్తున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ వల్లేనన్న లోకేష్. జోగి రమేష్ అరెస్ట్. అప్రజాస్వామికం. జోగి కల్తీ మద్యం అక్రమాలను బయటపెట్టారు. సర్కారు దోపిడీలకు పాల్పడుతోందన్న సజ్జల. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూశారు. ప్రభుత్వంపై అభాండాలు వేశారు. జోగిపై మంత్రి కొల్లు రవీంద్ర గరంగరం. దుబాయ్లో నారాయణ టీం పర్యటన. ఇండియన్ కాన్సులేటు ప్రతినిధులతో సమావేశం. ఏపీలో పెట్టుబడులకి శోభా గ్రూప్ ఆసక్తి. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలని సీఎంని కోరుతున్న అరికపూడి వ్యాఖ్యలకు మాధవరం కౌంటర్. గాంధీ భవన్లో జూబ్లీహిల్స్ పై సమీక్ష. స్థానిక ఇన్ఛార్జీలు బూత్ పరిశీలకులతో భేటీ. అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న మహేష్ గౌడ్. నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. పార్టీ ఆఫీసు డాక్యుమెంట్లు తన దగ్గరున్నాయన్న రేగా. ఏటూరు నాగారంలో ఉద్రిక్తత. ఆదివాసీ సంఘాల భారీ ర్యాలీ, ధర్నా. లంబాడీలను ఎస్టీల నుంచి తీసేయాలని డిమాండ్. మరో 6 నెలలు కాల్పుల విరమణ. శాంతిని కోరుకుంటున్నామన్న మావోయిస్టులు. అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ. వియ్యారపురంలో గిరిజనుల ఆందోళన. వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్. అవస్థలు పడుతున్నామన్న 50 గ్రామాల జనం. మణిపూర్లో బండి సంజయ్ పర్యటన. అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ కోరిన కేంద్ర మంత్రి. ప్రణాళికలను రూపొందించాలని సూచన. ఎన్డీఏ వికాసానికి ప్రతీక. ఆర్జేడీ కాంగ్రెస్ వినాశానికి సింబల్స్. బీహార్ క్యాంపెయినింగ్లో మోదీ కమెంట్. గుజరాత్కి వెళితే ఫ్యాక్టరీల స్థాపన. బీహార్కొస్తే తుపాకుల ప్రస్తావన. మోదీ దిగజారుడు భాష మాట్లాడుతున్నారన్న తేజస్వి. మోదీ వాస్తవాలని దాచిపెడతారు. విపక్షాలపై అభాండాలు వేస్తారు. ప్రజల దృష్టిని మళ్లిస్తారన్న ప్రియాంక. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.